ఏమిటి? రాజాను స్కూల్ దగ్గర ఎవరో చంపబోయారా? రామనగర్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడా? ఆ రాజా కోసం నన్ను రామనగర్ వెళ్ళమంటారా సార్? నువ్వు 4 రోజులు ప్యాలెస్ లోనే ఉండాలి. ఇక్కడున్న హెరాయిన్ మొత్తం వేరే చోటికి పంపండి. ఒకవేళ రైడింగ్ జరిగితే బొమ్మలు తప్ప ఆ వాజమ్మలకేం దొరకకూడదు. సార్, ఎస్పీ కులకర్ణ గారితో రామనగర్ వెళ్ళి ఆ రాజా సంగతి నే తెలుస్తాను. ఓకే, ప్రొసీడ్. ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, అట్లే పెళ్లి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉంది, వెళ్ళి పడుకో. పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసా. ఓకే. హలో హలో, పోలీస్ స్టేషన్. అవునమ్మా, రామ్నగర్ 41 నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని హత్య చేయడానికి ఎవరో హంతకులు ప్రయత్నిస్తున్నారు సార్. అలాగా, ఇటు నేను వెంటనే బయలుదేరాను. అమ్మా, నీకు రావాలని ఉంటే రమ్మంటున్నారు నాన్న. అల్లికలు అల్లికలు ముగ్గులతో ఎదలో నీ కాలు
బంధమా అనుబంధమా తపనలలో చకచకలు ఒడి చేరే నీ ధ్యానమే నా ప్రాణమై నీ రూపమే ఆలాపనై నువ్వు నేను నవ్వు పువ్వై విరిసిన తోటల్లో కోకిలా పాడదు ఏ వెన్నెలా పాడదు నా వేదన తీరదు బంధమా అనుబంధమా బంధమా అనుబంధమా రా నాన్న, జ్యోతి రాలేదా బాబు? హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్. నేను విజయ్ మాట్లాడుతున్నాను. రామ్నగర్లో జరిగిన 2 హత్యల్లో చనిపోయిన మనిషిని నేను గుర్తించాను. వాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న జడ్ అనే పేరు గల వ్యక్తి. వెంకట్రామయ్య గారి హత్య ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి. ఆ వివరాలు రాజా, ఫోన్ ఎందుకు కట్ చేశావు? ఎందుకంటే తాతయ్యని చంపినోడు నేను చూశాను గనక. చూసావా? అవును, నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. ఆ రోజు చచ్చినోడు బ్రతుకున్నాడంటే నువ్వు నమ్మలేదు. ఈ రోజు చంపినవాడు నేను చూశానన్నా కూడా నువ్వు నమ్మవు. చూడు రాజా, ఒక మనిషిని చూపించే హంతకుడంటే న్యాయస్థానం ఒప్పుకోదు. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కొడతానని భయం వేసి తీసేసావా? కాదు, ఇప్పటికే మీ తాతయ్య బాధపడుతున్నావు, ఇంకా నిన్ను ఏడిపించడం దేనికిలే అని. మీ తాతయ్య చచ్చిపోతే అలా కూర్చొని పోతావే? ఎప్పుడు మీ నాన్నకి ఐడియా ఇచ్చేవాడువేగా, నువ్వు ఒక మంచి ఐడియా అవ్వకూడదు. సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. మిస్ శోభ, హెరాయిన్ కేసులో పట్టుబడ్డ 3వ ముద్దాయి రామ్నగర్లోని వెంకట్రామయ్యతో పాటు చనిపోయి ఉన్నాడు. అసలు అతను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఇంటి వాళ్ళకి అతనికి సంబంధం ఏంటి అనే విషయాలు ఆచూకీ. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఇప్పుడే శోభను స్పెషల్ డ్యూటీ మీద రామ్నగర్ పంపించాను. ఇప్పుడు చేయవలసింది అది కాదు సార్. మరి మిస్టర్ జడ్ శవం కోసం ఎవరొస్తారో తెలిస్తే. ఎవరూ రాలేదు. కార్పొరేషన్ వాళ్ళు ఖననం చేయడానికి తీసుకెళ్లారు. శవాన్ని తీసుకెళ్లారు? Yes, they are on the way. No, ఖననం జరగకముందే శవాన్ని మాయం చేస్తారు.
పృథ్వీపతి గారు ఎందుకు భయపడతావు? నువ్వు మనిషివి కాదు, పశువి. యూ బ్లడీ ఫూల్. సర్కార్, నోరు జారిని ఈ పిల్లతల నరికేస్తాను. నో 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 నో, ఇది నన్ను ఫూల్ అంది. అలౌ చేస్తే ఇది రాస్కెల్ అంటుంది, అది ఇడియట్ అంటుంది, ఇంకోటి బాస్టర్డ్ అని కూడా అంటుంది. అందుకే ఈ పృథ్వీపతిని నన్ను జారితే బ్రతికున్నంతకాలం శిక్ష. పసికనవా? పరువంతో పిట. బాబు, మీ కాళ్ళు పట్టుకుని పిల్ల, దాన్ని వదిలేయండి బాబు. తరిం కొట్టించాలి కానీ కాళ్ళు పట్టుకోకూడమ్మా. ఈ ముసలిదాన్ని లాగిపారేయండి. ఎంత ధైర్యమే నీకు? అడిలో కాదు. అలాగా? నీ చుట్టూ ఇంతమంది నాగరికులున్నారు, మొలతాడు కట్టిన మగాళ్ళున్నారు. ఎక్కడ? ఒక్కడిని ఇవ్వడానికి వాళ్ళు రానక్కర్లేదురా. ధైర్యం ఉంటే నా మీద చేవే. వెరీ గుడ్. పరాయాడదాన్ని తల్లిగా చెల్లిగా చూసే ఈ సమాజంలో తల్లి చెల్లిని కోరాడనే రాక్షసులుగా ముద్ర పడకుండా ఉండాలి. తల్లిని గౌరవించి చెల్లిని అభిమానించే మగవాళ్ళు ఇంకా బ్రతికున్నారమ్మా. మళ్ళీ నడి బజార్లో నలుగురిలో ఆడపిల్ల మీద చెయ్యి వేసిన వాడి బ్రతుకు ఇదే అని అందరికీ అర్థం. నన్ను కోరుకోవడం, అది మీ అందరి కళ్ళ ముందు చెరిగిపోవాలంటే నేనేం చేయాలి? మీకు సమాధానం నాకు ఏ కాళ్ళు నా చేత పట్టించాడో ఆ కాళ్ళే నరికేయడం. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకుని తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నాకు ఎదురు తిరిగిన వాళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తానో శాంపిల్ చూపించడానికే ఈ పని చేశాను. విక్రమ్, ఇక నీ శిక్ష మిగిలింది. శిక్ష? నువ్వు చేసిన దారుణానికి నీ నర నరాలు తెంపడమే నీకు తగిన శిక్షరా? నేను మనిషిని కాను, మృగాన్ని అని అది బిరుదిచ్చింది, చచ్చింది. ఇప్పుడు మృగంలా నిన్ను కాల్చేస్తాను. వెనకపాటుగా మీదబట్టం మగతనం కాదురా పిరికి పంద. సింహాన్ని బంధించవచ్చేవో కాని దానితో సరసాలాడలేవురా నువ్వు. అలాగా? ఇప్పుడు వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. నేను విక్రమ్నిరా. సాహసానికి పౌరుషానికి మారు పేరు నేను. ఇంకా నీకు ఛాన్స్ ఉంది. కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, అంటే చాలు. ప్రాణాల కోసం పరుగులు తీసే పిరికి పందను కాదురా నేను. నువ్వు చిందించిన ఒక్కొక్క రక్తపు బిందువును అమరవీరులకు అంకితం చేసి ఆత్మార్పణ చేస్తాను గాని క్షమాపణ చెప్పను. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. అచ్చ తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతున్నావేమో.
పోనీ ఇంగ్లీష్లోనైనా సారీ అని ఒక మాట చెప్పు. ఆంగ్లేయులను అదరగొట్టిన మన్నెంపులి అల్లూరికి వారసుండిరా, నేను చెప్పను. కాల్చరా, కాల్చు. ఎన్ని గుళ్ళు ఈ శరీరాన్ని చీల్చినా నా శరీరం చస్తుందేమో కాని నా ఆశయం చావదు, నా పౌరుషం చావదు, నా ఆవేశం చావదు. ఈ విక్రమ్ శరీరంలోంచి రాలిపడ్డ ఒక్కొక్క రక్తపు బిందువు కోటాను కోట్ల మందికి పౌరుషాన్ని ఇస్తుంది, నీ అంతం చూస్తుంది. వెళ్ళిపోండి, అందరూ ఇళ్లకు వెళ్ళిపోండి. ఎవరైనా వాడి శవాన్ని దహనం చేస్తే వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. వెళ్ళండి. బాబు విజయ్, నీ తండ్రి తలవంచని పౌరుషవంతుడ్రా. నాకు ఈ స్థితిని తెచ్చిన ఆ పృథ్వీపతిని చట్టానికి అప్పగించటానికి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కావాలి. అవును బాబు, చట్టపరంగా వాణ్ణి ఉరికంబం ఎక్కించలేని పక్షంలో ఇలాగే వాణ్ణి నడి రోడ్డు మీద కాల్చి చంపే కన్న తండ్రి కోరిక ప్రమాణం చేయి బాబు. మహాలక్ష్మ, ఇక నుంచి వీణ్ణి నీ బిడ్డగా పెంచు. పృథ్వీపతి, నువ్వు ఇన్స్పెక్టర్ విక్రమ్ కొడుకు కదా? అస్థి పంజరాల మీద అంతస్తులు కట్టుకుంటున్నావన్నమాట. పెరిగి పెద్దవాడవై పోలీసు అయ్యావన్నమాట. నీ చేతులకు సంకెళ్ళు వేయించడానికి. నేను కోరుకుంటే ఈ చేతులకి పూల సంకెళ్ళు పడతాయే కాని నేను కోరుకున్నా కోరుకోకపోయినా ఈ ఇనప సంకెళ్ళు మాత్రం పడవు. ఇన్నాళ్ళు నీ దినాలు బాగున్నాయి గనుక పూలమ్ముకున్నావు. ఇప్పుడు నీకు దినం పెట్టే రోజు దగ్గర పడింది గనుక కట్టెలమ్ముకోక తప్పదు. రెచ్చగొట్టిన వాడి తల పుచ్చకాయలా పగలగొట్టడం మాకలవాటు. రెచ్చిపోయిన వాణ్ణి పిచ్చివాడిలా జైలు గోడల దగ్గరకు తరుముకెళ్లటం నాకలవాటు. అసలు ఈ యమకోపం నుండి నువ్వు బయటపడితే కదా. ఇది యమలోకమైన అర్థం తెలియని మయలోకమైన నేను తిరిగి వెళ్ళటం ఖాయం. చూసావా, ప్రతి ఒక్కడి చేతిలో గన్ ఉంది. ఆ గన్స్ లో బుల్లెట్స్ ఉన్నాయి. నేనొక్కసారి కనుసైగ చేస్తే నీ శరీరాన్ని జల్లెల్లా చేస్తాయి ఆ బుల్లెట్స్. మారణాయుధాలు సరఫరా చేసే నీకు ఆటం పవర్ గురించి వివరంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఒక్క బుల్లెట్ కూడా నన్ను చేరక ముందే దీన్ని పేలిస్తే నేను, నువ్వు, ఈ భవంతి మొత్తం భస్మీపట్లం అయిపోతాం. ఏమిట్రా ఆలోచిస్తున్నారు? నాతో పాటు భస్మీపట్లం అయిపోవాలంటే కాల్చండి, లేదా ఆ తుపాకులు కింద పెట్టండి. Come on, put your guns down! నువ్వు కనుసైగ చేయటం కాదు కదా, ఇప్పుడు నీ కంఠనాళాలు తెగిపోయేలా కాల్చండి అని అరిచినా వాళ్ళు కాల్చలేరు. ఎందుకంటే తుపాకులు వాళ్ళ చేయి జారాయి, ధైర్యం వాళ్ళ గుండెల్లోంచి జారిపోయింది. పాలాక్షుడికి 3 కళ్ళుంటే నాకు 1000 కళ్ళున్నాయిరా. నన్నెవరూ జయించలేరు. పృథ్వీపతి, ఇప్పుడు నిన్ను చంపడం లేదు. ఎందుకో తెలుసా? కన్ను మూసి తెరిచే లోపు నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. నా తండ్రిని నువ్వు కాల్చి చంపినట్టు నిన్ను నడివీధిలోకి ఈడ్చుకు వెడతాను.
ప్రజలందరూ చూస్తుండగా అంతవరకు నేనే నీకు ఆయుష్ పోస్తున్నాను. ఆగు, ఇంత దూరం వచ్చి శవాన్ని వదిలిపెట్టిపోతున్నావే? నాకు కావాల్సింది శవం కాదు, ఎదురు చూసిన గుంటనక్క అడ్రస్. అది దొరికింది. ఆ శవాన్ని నీ ఖర్చుతోనే తగలబెట్టుకో. కార్పొరేషన్ కిందకు ఖర్చు దండగా. ఈ కొడుకు ఎక్కడ చెప్పు. చూడండి, మిమ్మల్ని ప్రశ్నించాలని వచ్చాను, కానీ ఇలాంటి సమయంలో మిమ్మల్ని ప్రశ్నలతో వేధించడం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. మీరు ఒంటరిగా ఉండడం కూడా ప్లీజ్, మీ తండ్రి గారిని చంపిన హంతకుణ్ణి పట్టుకోవడంలో మా సహకారం కావాలంటే మీరు నా దగ్గర ఉండడం శ్రేయస్కరం. అలాగే వస్తాను. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. బాలు, నా తలెక్కడ? ఎక్కడిచ్చారా? ఏమైంది సార్? ఆ కుర్ర సన్నాసి మళ్ళీ వచ్చాడు, నా తల పోయాడు. మీ తల మీ నెత్తి మీదే ఉంది కదా సార్. షటప్! నా తల కాదు, నా బొమ్మ తల. పదండి, ఎక్కడ విద్దాం. ఏమిట్రా? డిటెక్టివ్ అవుతానని చెప్పి డకాయిట్ అవుతున్నావురా? అది కాదు నాన్న, పట్టుకుంటే లక్షగాడు చచ్చిపోయాడని చెప్పావే, వాడి చేతులతో చేసిన బొమ్మిది. నిజంగా? అవును. దేనికి తెచ్చావు? వాడు వేలుముద్రల కోసం తెచ్చాను. సాక్ష్యాధారాలు కావాలన్నాగా. రాజా, ఇప్పుడు నిజంగా ఒప్పుకుంటున్నాను రా, నువ్వు తెలివి కలవాడి. రియల్లీ ఆర్ గ్రేట్. రేపు సూర్యుడు ఉదయించగానే ఆ ఉదయగాన్ని ఉదయ్ అస్తమించిపోవాలనుందా? లేదు సార్, ఈ పొరపాటు. పొరపాటు? ఆ పసివాడెవడో నాకు తెలుసు. నిన్ను గుర్తుపట్టాడని తెలుసు. 10 ఏళ్ల వాడే నీకు 100 ఏళ్ళు నిండిపోయేలా చూస్తున్నాడు. సార్ వద్దు సార్, నాకు ఆఖరి ఛాన్స్ ఇవ్వండి సార్. నీకు ఛాన్స్ ఇస్తే నాకు బ్రతికే ఛాన్స్ పోతుంది. సాక్ష్యాలు దొరకకుండా ఇన్ని సంవత్సరాలు నెట్టుకొస్తున్న ఈ పృథ్వీపతి నీ అసమర్థత వల్ల సాక్ష్యానికి దొరికిపోయేలా ఉన్నాడు. దొరకనివ్వండి సార్. వాళ్ళు నా వేలు ముద్దలు సంపాదించే లోపు నేను ఆ కుర్రాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఆ పసివాడు నీకు దొరక్కపోతే ఈ యముడికి దొరుకుతాయి నీ ప్రాణాలు. Proceed. మొత్తానికి మీ వాడిని హీరోలా తయారు చేస్తున్నారే. వాడి చిన్నప్పటి నుంచి డాషింగ్ నేర్చుకురానండి. జస్ట్ లైక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నాన్న, వీడే తాతని చంపింది. మిస్టర్ విజయ్, మీ వాడి బ్రెయిన్ మార్వలెస్. ఈ వేలి ముద్రలు నిజంగా ఉదయవే. మేము వెంటనే ఆర్ట్ స్కూల్ మీద రైట్ చేయిస్తాం. వద్దు సార్, ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ జోక్యం కలుసుకునే కంటే ఆ సిబిఐకే వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం. యాజ్ యు లైక్. కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. నీ మొదటి కేసే విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎందుకు నాన్న నోరు మూసావు? నన్ను అతని గురించి ఆఫీసర్ గారికి చెప్పనివ్వలేదే? పోలీసులను కూడా అనుమానించటం గూఢచారుల హాబీ. ఇప్పటికైనా చెప్తారా మీరు ఎందుకు అక్కడ ఒంటరిగా ఉన్నారని?
నా కథ వినటానికి అంత బాగుండదులేండి. మీరు భర్త దగ్గర ఉండకుండా రామ్నగర్ లో ఎందుకుంటున్నారో తెలిస్తే ఆ రోజు హత్యలు జరగడానికి కారణం ఏమైనా దొరుకుతుందేమోనని. హలో మిస్టర్ జయరామ్, ఈ హెడ్ మోల్డ్ హెడ్ క్వార్టర్స్ లోనే కీప్ చేయమని చెప్పండి. అలాగే సార్. హలో హలో ఆ వేలుముద్రల ఫైల్ నాకు పంపించండి. హలో హలో ఏమిటి, ఎవరు మాట్లాడడం లేదా? హలో యూ కెన్ గో. హలో విజయ్, మీరా? విజయ్, ఎవరు మాట్లాడడం లేదని ఆవిడంటే కంగారు పడ్డాను. ఆవిడ ఎవరు? తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏం లేదు, హెరాయిన్ కేసు సాల్వ్ చేయడానికి క్లూ దొరికింది. ఈ మధ్య జరిగిన హత్యలన్నిటికీ ఈ స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉందని వాళ్ళ కేంద్రానం ఆర్ట్ స్కూల్ అని నా అనుమానం. మన ఇద్దరం అక్కడికి నువ్వు రెడీగా ఉంటే పికప్ చేసుకో. తొందరగా అప్పుడంట మనుషులు చాపుతాడు. చూస్తానే పోలీసులు ఫోన్ చేయి. అక్కడి నుంచి కదిలారంటే పదేస్తాను. మా నాన్నగారు వచ్చి మమ్మల్ని అడితే ఇన్స్పెక్టర్ శోభారాణి ఇంటి దగ్గర ఉన్నారని చెప్పు. రాజా వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉందని చెప్పు. ఆ దుర్మార్గుడు ఎవరో మాకు తెలియదు సార్. బాబు కోసమే వచ్చి ఉంటాడు. మా ఇద్దరు పిల్లలు పాంగలు కొట్టాడు. బాబు ఏమైపోతాడోనని నాకు వరీగా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీకు తెలుసా? నాకు తెలుసు అంకుల్. రాజా మహారాజ్ గారు ఎక్కడున్నారు పాప? ఎస్ఐ శోభారాణి ఇంటి దగ్గర ఉంటామని చెప్పమన్నారు. థ్యాంక్స్ పాప, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. స్వీట్ గర్ల్. ఈ ఆర్ట్ స్కూల్ అంతా ఖాళీగా ఉందంటే పెట్టెల విషయం తెలుసుకుని జారుకుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? బహుశా మా ఇంటికే వెళ్ళి ఉంటారు, రాజా కీడు చేయటానికి. మీరేం భయపడకండి, మన ప్లాన్ గురించి అంతా కులకర్ణి గారికి చెప్పేశాను. ఆయన మీ అబ్బాయిని సేవ్ చేస్తారు. కులకర్ణితో చెప్పావా? అవును, ఇందులో తప్పే ఉంది. ఆయన నాకు బాసేగా. కొంప ముంచావు. అతనికి దేశద్రోహంతో సంబంధం ఉంది. ఫోన్ అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు. హలో, ఎవరు మాట్లాడేది? నేను అంకుల్ ప్రియాని మాట్లాడుతున్నాను. నేనమ్మా విజయ్ని. రాజా అక్కడుంటే పిలు. రాజా మహారాజ్ గారు ఎస్ఐ శోభారాణి ఇంటి దగ్గర ఉంటావని నాతో చెప్పారు. రాజాకి ఏం పర్వాలేదు అంకుల్. ఈ విషయం ఎస్పీ కుల్కర్ణి గారితో కూడా చెప్పాను. ఆ ప్రియ కూడా నువ్వు చేసిన తప్పే చేసింది. రాజా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడని ఎస్పీ కులకర్ణి గారితోనే చెప్పింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళమ్మ అంటే జ్యోతి, ఆ చనిపోయిన వెంకట్రామయ్య గారి కూతురు. జ్యోతి వెంకటరామయ్య గారి కూతురే కాదు, నాకు భార్య, రాజాకు తల్లి. కమాన్, ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళని కాపాడాలి. సారీ సార్, మీ గురించి వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డాను. లైఫ్ లో పార్ట్నర్ని కాలేకపోయినా డ్యూటీలోనైనా పార్ట్నర్ అవుతాను. నీకోసం భయంతో వణికిపోయానురా. కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ దుర్మార్గులు చంపేసి ఉండేవాళ్ళమ్మా. ఎంత బాధ ఉంటుంది. అమ్మా జ్యోతి, ఆ పృథ్వీ బతికాడి. నువ్వు రాజ్యం తీసుకుని తొందర లోపలికి వెళ్ళు. సరే బాబు. ఓ నువ్వా? విక్రమ్ గారిని హతమార్చాక వాడి కొడుకును పెద్ద చేసింది గాక ఇప్పుడు వాడి కొడుకును కూడా నా మీదకి యుద్ధానికి సిద్ధం చేశావన్నమాట. లేదు లేదు, ఎక్కడ దాచావు రాజాగాడిని? రాజా ఇంటికి రాలేదు. పృథ్వీకి ఈ పృథ్వీపతే పతిగా ఉండాలి గాని మధ్యలో ఎవరు అడ్డు రాకూడదే. చెప్పు రాజా. నిజంగా నాకేం తెలీదు. తెలీదు? రే రాజా, నువ్వు మీ అమ్మ బయటికి రాకపోతే ఈ ముసలిదాని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
వినిపించిందా దీని చావు కేక? విన్నావా దీనికి ఆవు కేక? జ్యోతి, ఆ రోజు నీ పెద్ద కొడుకుని చంపాను, చిన్న కొడుకును వదిలేశాను. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందని తెలిసి బాలవర్ధిరాజు పట్టుకున్నట్టు ఈ బాలరాజు నా ప్రాణం మీదకు తెచ్చాడే. వద్దు, వాణ్ణేం చేయొద్దు, నీకు దండం పెడతాను. నువ్వు జోడించిన ఈ చేతులకు విలువ లేదు. నీ భర్త చేతులు జోడించాలి, నాకు లొంగిపోవాలి. అంతవరకు వీడు నా దగ్గరే ఉంటాడు. తెల్లారేసరికి నీ మొగుడు ఉద్యోగం వదిలేసి నా దగ్గరకు రాకపోతే వీడు బ్రతకడు. ఆగు! అహంకారం పరులు గమ్మిన నీ మొగుడు కళ్ళు తెరిపించడానికి ఇది నా చిరు కానుక. చూడు, నీ భర్త నా దగ్గరకు ఒంటరిగా రావాలి. పోలీసుల సాయం కోరకూడదు, గుర్తుంచుకో. చూసారా, నా భయం మరోసారి రుజువైందండి. అత్తయ్య భయానికి బలైపోయింది. ఇప్పుడు బలి కాబోతున్నది మన రాజా. మీరు ఉద్యోగం మానేసి తన దగ్గర బానిసగా బ్రతకాలని, పోలీసుల సహాయం లేకుండా తన దగ్గర ఒంటరిగా రాకపోతే బాబుని చంపేస్తారని పృథ్వీపతి బెదిరించాడు. జ్యోతి, వాడి చేతుల్లోంచి రాజాని నేను కాపాడలేనని భయపడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు నాకు మధ్య ఉన్న ఆత్మీయతకు బంధానికి నిప్పు పెట్టి నా పట్టుదలను వదిలేయమంటావా? మీ బిడ్డని నీకు అప్పచెప్పడానికి వాడికి బానిసగా బ్రతకమంటావా? వద్దండి, వద్దు. ఏ స్త్రీ తన భర్తను పరాయి వాడి దగ్గర బానిసగా బ్రతకాలని కోరుకోదండి. అయితే నన్ను వెనకంజ వేయించాలని చూడకు. లేదండి, ఇన్నాళ్ళు ఏ రక్తపాతానికైతే భయపడ్డానో అది జరిగిపోయింది. ఏ బిడ్డ ప్రాణాలు పోతాయని వణికిపోయానో ఆ బిడ్డ ఆ కర్కోటకుడి చేతుల్లో చిక్కుకుపోయాడు. వాడిని బ్రతికించుకోవడం కోసం మీరు లొంగిపోతే మన కుటుంబం మొత్తం చనిపోయినట్టేనండి. జ్యోతి, భర్త నుదుట వీర తిలకం దిద్ది భార్య పంపించిన తర్వాత ఈ పుణ్యభూమిలో ఏ వీరుడికి అపజయం లేదండి. వెళ్ళండి, విజయమో వీర స్వర్గమో అనుకుని ఆ పృథ్వీపతిని చీల్చి చండాడండి. గ్రామ ప్రజలారా, నేనేమిటో మీకు తెలుసు, నా పవర్ ఏమిటో మీకు తెలుసు. మనిషి గాని, మృగం గాని, పశువు గాని, పసిపిల్లలు గాని ఎవ్వరూ వీధుల్లో ఉండడానికి వీల్లేదు. ఎవరు సాయం కోరినా నా అనుమతి లేనిదే ఎవ్వరూ గడప దాటి బయటికి రాకూడదు. వెళ్ళండి. నా గొంతు తప్ప ఏ గొంతు మిమ్మల్ని పిలవకూడదు. నా పిలుపు తప్ప ఏ పిలుపు మీకు వినపడకూడదు. వెళ్ళండి. కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తేల్చుకునే సమయం. నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తేల్చుకునే సమయం. ఈనియంత ఈ దురంత ప్రజాహంత హంతానికి సవ్యసాచి నేనై సవ్యసాచి నేనై నడిపిస్తా సంగ్రామం. ఈ అంతిమ సమరానికిదే నా శంఖారావం, నా శంఖారావం.
ముద్దు బిడ్డ అల్లూరి పౌరుషాగ్ని అతిహేయులు ఆంగ్లేయుల తుపాకులకు ఎదనొట్టిన భరతమాత ముద్దు బిడ్డ అల్లూరి పౌరుషాగ్ని మీ కత్తుల నిండగా అవి కణకణ మండగా మీ కత్తుల నిండగా అవి కణకణ మండగా పగబట్టిన పాండవులై సిగబట్టిన ద్రౌపదులై నవ విప్లవ జ్యోతులై కదలి రండి కదనానికి కాలరుద్రులై కాలరుద్రులై నవభారత పౌల కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తెలుసుకునే సమయం హతమార్చిన అలకంసుని ఖననానికి పడతులనవమానించిన దుర్యోధన దహనానికి శిశువులనే హతమార్చిన అలకంసుని ఖననానికి పడతులనవమానించిన దుర్యోధన దహనానికి భగత్ సింగ్ వారసులై ఉగ్ర నారసింహులై భగత్ సింగ్ వారసులై ఉగ్ర నారసింహులై బాలచంద్ర సోదరులై భద్రకాళి జిహ్వలై బాలచంద్ర సోదరులై భద్రకాళి జిహ్వలై తరలి రండి పొరలి పొంగి వైతరణి నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తేల్చుకునే సమయం నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తేల్చుకునే సమయం ఈనియంత ఈ దురంత ప్రజాహంత హంతానికి సవ్యసాచి నేనై సవ్యసాచి నేనై నడిపిస్తా సంగ్రామం ఈ అంతిమ సమరానికి నా శంకారావు నా శంకారావు. విజయ్, కేవలం నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు గనక నువ్వింకా బ్రతికే ఉన్నావు. నిన్ను చంపడానికి ముందు జనాన్ని జాగృతం చేయటం నా ధ్యేయం గనుక నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. ఈలోగా ఈ కళ్ళు తెరిపించడానికి నేను చేసిన ఘనకార్యం ఎలా చూడు. ఇప్పుడు నా ప్రాణాలు ముఖ్యం కాదు, ఆ దుర్మార్గుడు కాళ్ళు చేతులు విరక్కొట్టు. వింటున్నావుగా పసివాడి గుండె ధైర్యం? వాడికి రక్తం పంచిన ఈ తండ్రి చివరి వరకు పోరాడి గెలుస్తాడు గాని పిరికితనంతో బానిసగా బ్రతకడు. పిరికితనం కాకపోతే ఇంతమంది జనాన్ని తోడెందుకు తెచ్చుకున్నావు? మిస్టర్ కులకర్ణి, ప్రజల్ని కాపాడే బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపడానికి సిగ్గులేదు. షాడప్ పృథ్వీపతి, సింహం బోన్లోకి వచ్చింది, చూస్తావెందుకు? కాల్చిపారే. ఒక్క విజయ్ చనిపోయినా మిమ్మల్ని వేటాడడానికి ఎంతమంది ప్రజానీకం సిద్ధంగా ఉన్నారో చూడు. ఒక్కడిని కాల్చి చంపితే కన్ను మూసి తెరిచేలోపు చెట్టుకొకడు పుట్టకొకడు పరారైపోతారు. మీ వెనక ఉన్న వాళ్లకు గుండె ధైర్యం లేదు, మీ తుపాకుల్లో గుళ్ళు లేవు. నిశ్శబ్దం అయిపోయిన మీ వాళ్ళ తుపాకులను చూసి నివ్వెరపోతున్నావా? అటు చూడు.
లేదో తెలుసుకోవాలని. పట్టుకో. పిచ్చి పిల్ల, తెలియక చేసింది తప్పు కాదులే. ఈ అంతిమ సమరానికి